భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్స్‌లో ఈ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌లో అద్భుతమైన గెలుపు భారత్ సాధించింది అంటే ప్రధానంగా బ్యాటింగ్‌లో సంజు శాంసన్ దుమ్మురేపడం వల్లే. ఏకంగా 40 బంతుల్లోనే తను 80కు పైగా పరుగులు చేశాడు. టోటల్‌గా 89 పరుగులు సాధించి 253 పరుగుల భారీ స్కోర్ భారత్ చేయడానికి ఉపయోగపడ్డాడు. అయితే నిజానికి ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత పోస్ట్ ప్రెజెంటేషన్ మ్యాచ్ అందుకున్న సంజు శాంసన్ బ్యాటింగ్‌లోనే కాదు తన గొప్ప మనసును కూడా చాటుకున్నాడు. అయితే ఈ అవార్డ్ ఇవ్వాల్సింది నాకు కాదని జస్‌ప్రీత్ బుమ్రాకి ఈ అవార్డ్ ఇవ్వాలని, అసలు తనకే ఈ అవార్డ్ అంకితం చేయాలని, ఎందుకనంటే ఈ క్రెడిట్ అంతా వెళ్ళేది కూడా జస్‌ప్రీత్ బుమ్రాకేనని, తను ఒక వరల్డ్ క్లాస్ బౌలర్, వన్స్ ఇన్ ఎ జనరేషన్ బౌలర్. ఈ అవార్డ్ నిజంగా అతనికే చెందాలి. డెత్ ఓవర్‌లలో అతను అలా బౌలింగ్ చేయకపోతే నేనిప్పుడు ఇక్కడ నిలబడి ఉండేవాడిని కాదు అంటూ ఎంతో గొప్పగా చెప్పాడు. నిజం అంతే కదండీ! ఇప్పుడు నిజం చెప్పాలి అంటే 253 పరుగుల భారీ స్కోర్ భారత్ చేసినప్పటికీ కూడా ఇంగ్లాండ్ జట్టు చాలా అద్భుతంగా ఆడింది. ఒకానొక దశలో అసలు ఇంగ్లాండ్ జట్టు ఎంతలాగా పట్టు బిగించిందంటే మ్యాచ్ మొత్తం వాళ్ళ వైపు టర్న్ అయిపోతుందా అన్నట్టుగా అనమాట. కాకపోతే ఎక్కడికక్కడ మన భారత జట్టు బౌలింగ్‌లో కానీ, ఫీల్డింగ్‌లో కానీ చాలా అద్భుతంగా ఆడుతూ హ్మ్, ఇంగ్లాండ్ జట్టుని ఓటమిని శాసించింది. ముఖ్యంగా 18వ ఓవర్‌లో జస్‌ప్రీత్ బుమ్రా కేవలం అంటే కేవలం 6 పరుగులిచ్చాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 9 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు కదా! ఈ 2 ఓవర్‌లే మొత్తం మ్యాచ్‌ని మలుపు తిప్పిన ఒక టర్నింగ్ పాయింట్స్ అని చెప్పొచ్చు. సరే బౌలింగ్‌లో ఇలా ఉందంటే ఫీల్డింగ్‌లో అక్షర్ పటేల్ పట్టిన 2 కీలకమైన క్యాచ్‌లున్నాయి చూసారు. అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అయితే ఇక బ్యాటింగ్‌లో సంజు, ఫీల్డింగ్‌లో అక్షర్, బౌలింగ్‌లో బుమ్రా ఇలాగా ఆల్ రౌండ్ ప్రదర్శనతో దుమ్ము రేపారు. ఈ టోర్నమెంట్ స్టార్టింగ్‌లో భారత్ చిన్న చిన్న జట్లతో ఆడడానికి కూడా ఎంతో కొంత తడబడుతూ వచ్చింది. కానీ ఈ సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్ లాంటి జట్టును అద్భుతంగా రాణించింది చూసారు. అది నిజమైన గెలుపు. ఇంకా మరి సంజు ఏమన్నాడు అంటే చాలా గొప్పగా అనిపిస్తోందని. గత మ్యాచ్ నుంచి నాకు ఫామ్ వచ్చింది అన్న విషయం నాకు అర్థమవుతోంది. నేను ఎక్కువ సేపు నాకు నేను సమయం ఇచ్చుకున్నాను. ముఖ్యంగా నేను సెంచరీలు కొట్టేయాలి, రికార్డులు కొల్లగొట్టాలనే దానికన్నా కూడా క్రీజ్‌లో ఉండాలి, భాగస్వామ్యాలు నెలకొల్పాలి అన్న కాన్సెప్ట్‌తో ఉన్నాను. ఎందుకంటే నేను భారీగా సిక్స్‌లు కొట్టాలి, మంచిగా షాట్స్ ఆడాలనుకున్నప్పుడు ఎందుకో నా వికెట్ తొందరగా పడిపోతుంది. అదెందుకో నాకు నచ్చలేదు. అందుకని నేను ఆ రకంగా ఆడకుండా ఈ రకంగా ఆడుతున్నాను. మేము చాలా గొప్ప సెమీఫైనల్ ఆడామనిపిస్తుంది. ఇక కండిషన్స్‌కు అంచనా తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ, ఈ వాంఖడే స్టేడియంలో చాలా మ్యాచ్‌లు ఆడినందుకు ఆ అనుభవాన్ని యాక్సెప్ట్ చేసి మేము ముందుకు వెళ్తున్నాం. సెంచరీ చేయాలని ప్రత్యేకంగా నేనేమీ అనుకోలేదు. కానీ ప్రాసెస్‌లో అది ఖచ్చితంగా వస్తుంది అంటూ ఫైనల్‌లో ఇంకాస్త విజృంభిస్తాడు అన్న విషయాన్ని సంజు చెప్పకనే చెప్పాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.